హలో సత్తన్న గారు. హాయ్. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. పర్వాలేదు. పర్వాలేదా? బాగున్నారా? పర్వాలేదు. ఈ మధ్య చిన్న బండి స్కిడ్ అయి పడ్డాను. చాలా రోజుల నుంచి బండి నడపక ఆ రోజు బండి తీశాను. నా కర్మగాలి ఆ రోజు తీశాను, కావాలని తీసి పడ్డాను, స్కిడ్ అయి పడ్డాను. ఆ రోజు వర్షం పడింది. సో ఇక్కడ కొంచెం మొక్కలు దెబ్బ తగిలింది. ఇది కొంచెం అందువల్ల బాగాలేదు. ఇది 1 మంత్లో మళ్ళీ బాగా అయిపోతాను. 1 మంత్ తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే బాగున్నాను అంటాను. యా. సో ఇంకా బైక్ తీసే ప్రయత్నాలు చేయరు? సస్తే చేయను. ఓకే. సో సత్తన్న గారు, ఒకప్పుడు నైజాం బాబులు ఆ ప్రోగ్రామ్ మీకు ఒక లైఫ్ ఇచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ అన్నది. మీరు దాసన్న గారు ఇద్దరు కలిసి సో అసలు సూపర్ హిట్ ప్రోగ్రామ్ అది. సో ఏంటి ఫస్ట్ ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? అంతకుముందు నేను వేరే వేరే పనులు చేసేవాడిని, వేరే వేరే ఆఫీస్లో పనిచేసేవాడిని. ఇంట్రాసేల్ అని చెప్పి లాస్ట్ అంటే 5 కంపెనీలో పనిచేశాను. ఇంకో విషయం చెప్తాను, నా యాంకర్ కాకముందు 5 కంపెనీలో పనిచేశాను. ఈ 5 కంపెనీలో కూడా నాకు నేనే రిజైన్ చేసి వచ్చేసాను. అదొక ప్రౌడ్గా చెప్తాను ఎప్పుడు. మీరు చూసేవాళ్ళు కూడా రుబాబుగా పనిచేయండి, రుబాబుగా రిజైన్ చేసేయండి, వెళ్ళిపోండి, ఇంకో చోట వచ్చేయాలి. సో అట్లా ఇంట్రాసెల్ అని చెప్పి ఒక కంపెనీలో పనిచేశాను. ఆ కంపెనీ ఎండి గారేమో మన అనురాధ గారు అని చెప్పి జీటీలో పనిచేసేవారు అప్పుడు. ఆవిడ బావగారు, ఆయన కంపెనీ క్లోజ్ అయిపోయాక ఈవిడతో పరిచయం ఉండడం వల్ల జీకేఆర్ పరిచయం అయ్యారు. ఆవిడ జీకేఆర్. సో జీకేఆర్ పరిచయం వల్ల జీకేఆర్తో మళ్ళీ క్లోజ్ అయిపోయింది. సార్ నాకు కూడా కొంచెం ఏదైనా చూపించండి అంటే ఆయనే ఏదో వేరే కంపెనీ ట్రై చేస్తారైనా అది కుదరలేదు. ఆయన దగ్గరే ఉండిపోయి ఆ తర్వాత యాంకరింగ్ స్టార్ట్ చేద్దాం నైజాం బాబులు ఎప్పుడైతే అనుకుంటున్నారో, సార్ నేను కూడా చేస్తాను సార్ అంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. అంటే నాకు అసలు కెమెరా ఎట్లుంటుందో కూడా తెలియదు అప్పటికి. ఇప్పుడంటే తెలుస్తుంది ఈ కెమెరాలు ఆ కెమెరాలు ఇట్లున్నాయని చెప్పేసి. అప్పుడు కెమెరా ఎట్లుంటుందో తెలియదు, కానీ చేస్తాను అని చెప్పి నమ్మకం ఉండేది. సో ఆ రకంగా చేస్తారు, సరే చెయ్యి, ట్రై చేయి అన్నట్టుగా. ఆయన కూడా నమ్మలేదు. కిరణ్ సార్ కూడా నమ్మలేదు. అసలు వీడు మాట్లాడతాడు, వీడు అసలు ఎప్పుడు రిజర్వ్గా ఉంటాడు కదా అంటే, లేదు సార్ చేస్తారు అన్నట్టుగా ఆయన కూడా అన్నాడు. మరి చేసాం ఫస్ట్ ఎపిసోడ్, బాగా వచ్చింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అంతకుముందు మీరు 5 కంపెనీలు చేసి రిజైన్ చేస్తా అన్నారు కదా, ఏంటి దానికంటే రీజన్? నాకు నచ్చలేదు, వాళ్ళు నాకు నచ్చలేదు. వాళ్ళు నాకు నచ్చక నేను రిజైన్ చేశాను. నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయినాను. అంటే రుబాబు వెళ్ళిపోయా. వాళ్ళే అడిగారు మేము ఉండండి, నాకు మీరు నచ్చలేదు, వెళ్ళిపోతున్నాం, బస్ అది అంతే. సో అక్కడ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మీ కాంబినేషన్లో దాసన్న గారిని కూడా పెట్టినప్పుడు మీ స్టార్టింగ్ డేస్లో మీ కెమిస్ట్రీ కావచ్చు, అంటే ఆ స్క్రిప్ట్ ఏదన్నా వాళ్ళు ఇచ్చేవాళ్ళ లేకపోతే మీరే ప్రిపేర్ చేసుకొని చేసేవాళ్ళు? స్టార్టింగ్లో జీకేఆర్ ఇచ్చేవారు. అంటే ఒక సినిమా తీసుకుంటే ఈ సినిమా గురించి ఇది మాట్లాడాలి, మీరిద్దరు నీ కన్వర్జేషన్ ఇది అని చెప్పి ఆయన చెప్పారు. కొన్ని ఎపిసోడ్లు దాదాపు అంతా 6 months అంతా ఆయన వెంటబడ్డారు. ఆయన చెప్పారు మమ్మల్ని. సో దాని ద్వారా నేర్చుకోవడం యాక్టింగ్ చేయడం. ఆ తర్వాత సొంత తెలివితేటలు ఉపయోగించి ఇంతవరకు వచ్చారు. ఒక మధ్యలో 3 నెలలు చిన్న గ్యాప్ వచ్చింది. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన యాంకర్ నేను ఒక్కనే మగవాళ్ళలో. అదొక రికార్డు, ఇంకెవరు లేరు. ఇన్ని 17 years దాదాపు చేస్తూ నేను ఒక్కనే. లేడీస్లో అంటే సుమ్మగారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, హృదయభాను ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. మగవాళ్ళలో యాంకరింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక్కనే ఇంతవరకు కంటిన్యూగా చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా టెలికాస్ట్ అయ్యేటున్నాయి వరుసగా యాంకరింగ్. అది ఓకే. సో అవును, మీతో పాటు దాసన్న గారు కూడా చేశారు. కానీ చాలామంది దారి తప్పి వెళ్ళిపోయారు, అక్కడక్కడ పోయి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం యాంకర్గా అట్లాగే ఉన్నాను. నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఇంకా అదొకటి మెయింటైన్ చేస్తున్నాం. చూస్తున్న ప్రేక్షకులందరికీ మీరంతా ఈ యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సాని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. చూస్తున్నానండి ఫిల్మ్ జల్సా. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.